నుంచి 17 వచనాలు చదవం. ఆదికాండం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని వారు నాదా సత్యస్వరూపి. అమ్మా 6వ అధ్యాయం చదువుతున్నా. 7వ అధ్యాయం 6 అయిపోయింది కదా. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహమును కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిల్వబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిల్వబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను అయ్యా నీకే తెలుననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసనం మధ్యముండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. చాలు, ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృప కనికరం కలిగిన మా తండ్రి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ఏదైనా సంపూర్తి చేయాలనుకుంటున్నాం నానా. 9వ వచనంలో నుంచి దాచబడిన సత్యములు అందులో కూడా మర్మములను ఒక్కొక్కటి మాకు వివరించండి. రావాల్సిన బిడ్డలు ఉన్నారు, వారు త్రోవలో ఉంటే త్వరగా తీసుకుని రండి. వాక్యం చెప్తున్న నన్ను నీ ఆత్మతో అభిషేకించి ఈ వాక్యంలోని సత్యములను బయలుపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, ఇక్కడ 9వ వచనములో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి గొప్ప జనసమూహము వచ్చి ఉన్నది. ఎవరు వీరు అంటే 14వ వచనంలో ఉంటుంది, మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. అంటే రోమన్ పరిపాలన ప్రభుత్వంలో లేకపోతే నీరో చక్రవర్తి టైంలో భయంకరమైన హింసలు క్రైస్తవులు అనుభవించారు. అయితే వారు కూడా కాదు. ఎవరు వీరు అంటే 7 ఏళ్ల శ్రమలో అంత్యక్రీస్తు పరిపాలనలో హతసాక్షులుగా చనిపోయినటువంటి గుంపు వీరు. వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారను. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అమ్మ ఆయన రాకడకు సూచనలు మత్తయి 24వ అధ్యాయంలోని, లూకా 17లోని, మార్కు 13లోని ఏమి చెప్పాడు అంటే ఆయన రాకడ సమీపంలో శ్రమలు భూమి మీదకి వస్తాయి. ఆ శ్రమలు ఎలాగుంటాయంట, మనుష్యుడు భూమి మీద పుట్టింది మొదలుకొని ఎప్పుడూ ఆ శ్రమలు చూడలేదు అన్నాడు. ఆ శ్రమలలో నుండి వీరు వచ్చారు. వీరు సువార్త ఎలా అందింది అంటే, అమ్మ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడు. 3 రీతిలుగా వాడికి సువార్త అందింది. ఒకటి, పరలోకము నుండి దేవదూత నిత్య సువార్తను పట్టుకుని ప్రకటిస్తూ ఉన్నది. అమ్మ, ప్రకటన 14వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ 3 దేవదూతలు నిత్య సువార్తను పట్టుకొని ఆకాశం వైపు అందరికీ ప్రకటిస్తూ పోతున్నట్టు రాయబడింది. వారు ఏం చెప్తున్నారు అంటే, ఇంకా కొంతకాలము ఓపిక పట్టండి, ఎవరు ఈ 3 ఆర్ల ముద్ర వేసుకొనవద్దు, అంత్యక్రీస్తు పరిపాలనకు ఎవరు లోబడవద్దు,
వారు లోబడితే, ఈ ముద్ర వేయించుకొనితే దేవుని ఉగ్రత పాత్ర మీ మీద కుమ్మరించబడుతుంది. ఆయన రాబోయే సమయం ఆసన్నమయ్యింది. తీర్పు రాబోతూ ఉన్నది భూమి మీదకి. ఇంకా కొంచెం కాలం వేచి ఉండండి. 3 దేవదూతలు పరలోకం నుండి ప్రకటిస్తూ వెళతారట. అమ్మ, దేవదూతల గురించి ఆల్రెడీ 2 years క్రితం అనుకుంటా కదా టీవీల్లో విన్నారండి. అన్ని టీవీల్లో దేవదూతలు లెక్క ఉన్నారు. ఈ ఎండ్ డేస్లో సంఘం ఎత్తబడిన తర్వాత దేవుడు వీరి పట్ల కృప చూపించటానికి నిత్య సువార్తను ప్రకటిస్తారంట. ఆకాశంలో నుంచి చదవమ్మ. ప్రకటన 14:6 నుండి 11 వచనాలు స్పష్టంగా మైక్ పెట్టుకొని చదువు. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి. ఇక్కడ ఏముంది? ప్రతి వంశమునకు ప్రతి జనమునకు ఆయా భాషలు మాట్లాడే వారికి. అక్కడ రాయబడిన 9వ వచనంలో ఏముంది? ప్రతి వంశం, ప్రతి భాష, ఆయా వంశంలో నుండి, ప్రతి జనాంగంలో నుండి అనేక మంది వచ్చి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారని ఉంది కదా. ఇక్కడ చూడండి, ప్రతి జనాన్ని, ప్రతి వంశాన్ని, ఆయా భాషలు మాట్లాడే వారికి పరలోకము నుండి సువార్త. అంటే మనకు అందులో రాయబడలేదు, వారి భాషల్లో ప్రకటిస్తుందో రాయబడలేదు. రాయబడిన దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. చదవమ్మా. ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశము మధ్యన ఎగురుచుండెను. చూడండి, నిత్య సువార్తను తీసుకొని ఆకాశం మధ్యన ఎగురుతూ ఉన్నారంట. ఇదొక దూత. 2వ దూత తన వెనకాతల మళ్ళీ వచ్చింది. చదవమ్మా. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను 2వ దూత మహిమపరచుడి. ఏమంటుంది? అంత్యక్రీస్తు పరిపాలనకు భయపడవద్దు, వారు పెట్టే శ్రమలకు భయపడవద్దు. ఒకవేళ వారు చంపినా నీ ఆత్మను చంపు, నీ శరీరాన్ని ఆత్మను నరకంలో పడవేయ వారికే భయపడండి. ఏమన్నాడు? భయపడవద్దు. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును. ఏమన్నాడు? ఇంకొంతకాలమే. ఆమె ఎంతకాలం? 3.5 సంవత్సరాలు. ఇప్పుడు అంత్యక్రీస్తు పెట్టిన శ్రమలు ఒకవేళ భరిస్తే 3.5 సంవత్సరాలే. అయితే పరలోకంలో ఏముంటుంది? యుగ యుగాలు అక్కడ మీరు జీవిస్తారు. ఇంకా కొంతకాలం ఓపిక పట్టండి. తీర్పు తీర్చు సమయం ఆసనమైనది. మీరు ఎవరికి నమస్కారం చేయాలి అంటే ఆకాశమును, భూమిని, సముద్రములో ఉన్న జలరాశులను సృష్టించిన ఆ దేవునికి భయపడి ఆ దేవునికే నమస్కారం చెయ్యండి. చదవమ్మా. సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని. ఇక్కడ ఏం చెప్పాను? గడిచిన వారం చెప్పాను, ఇంతకు మునుపు చాలాసార్లు చెప్పాను. ఏంటి? విగ్రహం పెట్టి తన విగ్రహం, ఆ విగ్రహాన్ని పూజించండి అంటాడు అంత్యక్రీస్తు. ఇక్కడ ఏమన్నాడు? సృష్టికర్తకు తప్ప సృష్టానికి మీరు మొక్కవద్దు. తీర్పు తీర్చే సమయం రాబోతూ ఉంది కనుక ఎవరు మీరు భయపడాలి, ఎవరికి మీరు నమస్కారం చెయ్యాలి, ఎవరిని మీరు ఆరాధించాలి అంటే మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త, మీ జీవాన్ని, జీవాత్మను ఊదిన ఆయనకు మీరు భయపడాలి. ఆయనే ఆకాశాన్ని సృష్టించాడు, భూమికి పునాదులు వేసాడు, భూమిని సృష్టించాడు, సముద్రంలో జలరాశులను సృష్టించాడు, సముద్రం యొక్క జలల పొంగు ఆగిపోమని శక్తి కలిగిన ఆ దేవునికి మీరు నమస్కారం చెయ్యండి. ఇది 2వ దూత చెప్తుంది. అమ్మ 3వ దూత చెప్పాం. వేరొక దూత. అమ్మ చూడండి, అంటే దేవుని కృప చూడండి ప్రజల పట్ల ఎంత ఉందో. అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబిలోను కూలిపోయేను. మహాబబిలోను ఎవరికి సాదృశ్యం? అంత్యక్రీస్తు పరిపాలన. ఇది కూలిపోయే సమయం వచ్చింది. ఈ అధికారం కొంతకాలమే, ఈ పరిపాలన కొంతకాలమే, ఈ ప్రభుత్వం పడిపోయే సమయం, ఈ ప్రభుత్వం కూలిపోయే సమయం రాబోతూ ఉన్నది. అది కొంతకాలమే. మరియు వేరొక దూత. ఇప్పుడు ఎన్నో దూత అమ్మా? అందరూ ఓపెన్ చేసి చూసుకున్నారు కదా. మొదటి దూత నిత్య సువార్తను పట్టుకొని ఆకాశం వైపు ఎగిరిపోతూ చెప్తూ ఉంటే, 2వ దూత ఏం చెప్తుంది? ఆయనకి నమస్కారం చేయొద్దు, అంత్యక్రీస్తుకు భయపడవద్దు, నా దేవునికి భయపడండి, ఆయనే ఆకాశాన్ని,
ఆయనే భూమిని, ఆయనే సముద్రముల జలరాశులను, నదులను, వీటన్నిటిని సృష్టించిన ఆ దేవునికి నమస్కారం చెయ్యండి అని రెండో దూత చెబుతూ, ఇదిగో మహాబబులోను అంటే అంత్యక్రీస్తు పరిపాలన అంతమయ్యే రోజు రాబోతూ ఉన్నది అని చెప్తూ ఉంటే మూడో దూత మరలా వచ్చింది. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చూడండి చేసి అంత గొప్ప దేవుడో చూడండి. దాన్ని నమస్కారం చేయొద్దు. ఇప్పుడు దేవతలను ప్రకటిస్తున్నారు. ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి సృష్టాన్ని పూజించవద్దు, సృష్టికర్తను పూజించండి అన్న క్రైస్తవుల్లో కూడా చూడండి. అది కొంతమంది చూడండి వరాలను పూజిస్తారు, వరాన్ని ఇచ్చే దేవుని పూజించరు. ఆశీర్వాదానికి మీరు గొప్పగా చెప్పుకుంటారు, ఆశీర్వాదం ఇచ్చిన దేవుణ్ణి గొప్ప చేయరు. ఇప్పుడు చూడండి, ఎవడైనా ఇల్లు కొనుక్కున్నాడు అనుకో, బా ఒకసారి చూడండి మా ఇల్లు ఎంత చక్కగా ఉందో, మా పాల్ సీలింగ్ ఎలా చేస్తున్నా చూడండి, మరి ఆ పెయింటింగ్ చూడండి, ఆ వార్డ్రోబ్ చూడండి అన్నీ చెప్తారు. కానీ ఎవరి గురించి చెప్పడు. ఇది యేసయ్య నాకు ఇచ్చాడని చెప్పరండి. క్రైస్తవులు కూడా బలహీనత. ఆశీర్వాదాలని పొగుడుతారు, ఆశీర్వాదం ఇచ్చిన దేవుణ్ణి పొగడరు. వరం ఇచ్చిన ఆ వరాన్ని పొగుడుతారు, ఆ వరం ఇచ్చిన వరదాత అయిన యేసయ్యను పొగడరు. ఇక్కడ వీళ్ళు అంటున్నారు, చదువమ్మా. తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన మంచి దేవుడు ఎందుకు ఇప్పుడు దేవదూతను పంపించాడు చెప్పండి? ఎందుకు పంపించాడు అమ్మా? ఎందుకు? సంఘాలు ఉండవు కదండి. సంఘం ఎక్కడ ఉంటుంది? ఇంకా సంఘం ఎత్తబడిపోయింది, దైవజనులు ఎత్తబడిపోయారు, సువార్త ఉండదు, బైబిల్లో దొరకవు. కనుక దేవుడు కృప చూపించి అయ్యో వీరిని కూడా నశించిపోవటం ఇష్టం లేదు కనుక దేవదూతల ద్వారా సువార్త ప్రకటించి వారితో చెప్తూ ఉన్నాడు. ఏమని? ఆ మృగానికి నమస్కారం చెయ్యొద్దు, ఆ ముద్ర వేయించుకొనవద్దు. ఒకవేళ ఆ ముద్ర వేయించుకుంటే ఆ మృగానికి నమస్కారం చేస్తే దేవుని ఉగ్రత మీ మీద దిగుతుంది. యుగ యుగాలు మీ శరీరాన్ని, మీ ఆత్మను నరకంలో పడవేయవలసి వస్తాడు. కంటిన్యూ చేయండి అబ్బా. దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడలను వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. అమ్మ, మీకు నరకం గురించి ఒకసారి మాట్లాడే ఒకరోజు, మీకు ఎంతమంది గుర్తుందో, నరకంలో ఏమేమి ఉంటాయి అన్నది ఒక ప్రసంగం చేస్తే సిస్టర్ గుర్తుందా? ఉంది కదండి. ఇక్కడ చూడండి, దేవుడు ఈ ముద్ర వేయించుకుంటే, అంత్యక్రీస్తు పరిపాలనకు లోబడితే, నమస్కారం చేస్తే మీరు యుగ యుగాలు బాధపడవలసి వస్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావదన్న స్థలములోనికి వెళ్ళవలసి వస్తుంది. కొంతమంది ఎంత సువార్త ప్రకటించినా ఆ హృదయం రాయిపోతుంది, వినరు. చూడండి, ఇక్కడ 3 రీతిలుగా ప్రకటించారు. 1 దేవదూతలు, 2 ఆ సమయంలో 2 ప్రవక్తలు ప్రకటించటానికి భూమి మీదకి వస్తారు, వారు ప్రకటించారు. 11:3 ప్రకటన. నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చెదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. చాలు. అది మీకు చెప్పాను కదా, ఏలియా, అనోక్ అని ఒకళ్ళు, ఇంకా కొంతమంది ఏలియా, రెండో దగ్గరే కొద్దిగా మోషే అంటారు. ఎందుకంటారు మోషే అన్నది కూడా చెప్పే. ఎందుకంటారన్న మోషే అని? నీళ్ళను రక్తంగా మార్చింది మోషే, తెగులును రప్పించింది మోషే, కనుక భూమి మీద తెగులు రప్పిస్తాడు ఆయన అని కనుక మోషే అంటారు. అయితే ఇంకా కొంతమంది దావీదులు ఏమంటారు? మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళినోడు భూమి మీద ఒకసారి మరణించాలి కదా, ఆనోకు రుచి చూడలేదు కనుక ఆనోకు వస్తాడు అంటారు.
కనుక దాని బయలుపరచబడింది ఆయన సొత్తు. మనం దాని గురించి డిస్కస్ ఏదనుకున్నా ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏమన్నాడు, వాళ్ళు వచ్చి 3.5 years సువార్త ప్రకటిస్తారు, ఈ ప్రతికి నమస్కారం చెయ్యవద్దు అని. వీళ్ళు వచ్చి ప్రకటిస్తే మూడో గుంపు ఎవరో తెలుసండి, ఈ ఇద్దరు ద్వారా రక్షణలోకి వచ్చిన యూదులు ఉంటారు. ఆ యూదులు కూడా యేసు క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్తూ వారు కూడా ప్రకటిస్తారట. 12-17 ప్రకటన చివరి వచనం అది. అందుచేత ఆ ఘటస్వరూపము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానంలో శేషించిన వారితో శేషించిన వారు అంటే ఎవరు? యూదులు, శేషించిన జనాంగం. ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఇప్పుడు యుద్ధం ఎందుకు చేస్తాడు అంత్యక్రీస్తు? వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు, రక్షణలోకి వచ్చిన వారు కొంతమంది. అంటే 3 రీతులుగా సువార్త అందుతుంది. 1, పరలోకము నుండి దేవదూతలు వచ్చి నిత్య సువార్తను పట్టుకొని ప్రకటిస్తారు. 2, పరలోకము నుండి 2 ప్రవక్తలను దేవుడు భూమి మీదకి పంపిస్తే వారు సువార్త ప్రకటిస్తారు. 3, రక్షించబడిన ఆ దినాలలో రక్షించబడిన యూదులు ప్రకటిస్తారు. వీరి ద్వారా ప్రతి భాష, ప్రతి జనం, ప్రతి వంశంలో నుండి వస్తారు, రక్షణలోకి వస్తారు. లాస్ట్ వీక్ చెప్పాను 10వ వచనం గురించి 1 గంట మాట్లాడాను. నిత్య రక్షణ 8 స్టెప్స్ చెప్పాను. ఏమంటున్నారు? దేవుడు ఇచ్చిన రక్షణ కొరకై స్తోత్రం అని. అది గడిచిన వారం నేను మాట్లాడే. మీరు చెప్పండి, 8 పాయింట్లు చెప్పే రక్షణ కొరకు. అంటే ఎప్పుడైతే ఈ సువార్తను విన్నారో యేసునందు విశ్వాసం ఉంచుతారు, రక్షించబడతారు. అయితే వీరు ఏమనుంది? గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొనిన వారు. అంతవరకు మనుషులు, ఈ రోజులో కూడా మనుషులు తన సొంత నీతి కార్యాల ద్వారా పరలోక రాజ్యం వెళ్ళవచ్చు అన్న గుంపు చాలామంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాలు ఏముంది? యెషయా 64:6లో మీ నీతి మురికి గుడ్డల వంటిది అన్నాడు. అంటే ఒక వ్యక్తి జన్మ పాపం, కర్మ పాపం, క్రియా పాపము నుండి ఒక వ్యక్తి విడుదల పొందాలి అన్నా, ఆ పాపాలు కడుక్కోవాలి అన్నా యేసు రక్తమే కావాలి. ఏ మత గ్రంథమైనా చెప్పేదంటే రక్తము చిందించకుండా పాపములకు క్షమాపణ కలగదు. కనుక యేసయ్య మనందరి పాపాలను క్షమించటానికి సిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తము వలన మనకేం కలుగుతుంది? విమోచన కలుగుతుంది. ఏపీసీ 1:7 చదవమ్మా. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. చాలు. ఇప్పుడు వీళ్ళే ఎలా రక్షించబడ్డారు? యేసయ్య రక్తాన్ని ఆశ్రయించారు. ఆ రక్తంలో తన పాపాలు కడుక్కున్నారు. అందుకే 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాలలో వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ ఇక్కడ అంటున్నాడు నిర్దోషము నిష్కలంకము అయిన అమూల్యమైన గొర్రెపిల్ల రక్తము చేత మీరు విమోచించబడితిరి. చర్వమా. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. అమ్మా, ఈ రక్తానికి ఏమని పేరు పెట్టాడు పేతురు? అమూల్యమైన. అంటే అర్థమేంటమ్మా? వెలకట్టలేనిది, మూల్యము చెల్లించనిది. ఇప్పుడు బంగారం ఉంది, బంగారానికి వెలకడతాం కదా. ఇప్పుడు 10 గ్రాముల బంగారం ఇప్పుడు ఈరోజు తగ్గింది, మళ్ళీ 1,48,000. దానికి వెలకట్టచ్చు. అయితే బంగారానికి వెలకడతారు కానీ యేసే రక్తం వెలకట్టలేనిది.
అంటే వెండి బంగారాల కంటే ఈ లోకములో ఏ మనుష్యుడు కూడా వెల చెల్లించలేని అమూల్యమైన రక్తం యేసయ్య రక్తం. వీరు అపవిత్రతను బట్టి శరీరాన్ని అపవిత్రపరచుకొనక, అమ్మ యోధా రాసిన పత్రిక పట్టుకోమ్మ, 23వ వచనంలో ఉంటుంది, అపవిత్రులు కాకుండా కాపాడుకుంటారు అంత్యక్రీస్తు పెట్టిన పరిపాలనలో వారు లోబడకుండా. 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. అమ్మ, ఇటు శరీర సంబంధమైన అపవిత్రతను ఎలా తీసుకున్నారు? యేసే రక్తం ద్వారా. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు అక్కడ? గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొనిన వారు అని ఉంది. తర్వాత ఏముందమ్మా? ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారంట. చదవమ్మా, ఉందా? ఖర్జూరపు మట్టలు పట్టుకొని వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై. అమ్మ, తెల్లని వస్త్రాలు ఎలాగయ్యాయి? నిర్మాసోప లేకపోతే అదే ఇప్పుడు ఏంటి, వాళ్ళతో కడుక్కున్నారా? యేసయ్య రక్తముతో వస్త్రము దేనికి సాదృశ్యం? స్వభావానికి సాదృశ్యం. అందుకే మహాజ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి 8:9 అనుకుంటా, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుడి అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు కూడా నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ఏకాంతంగా ఉన్నా, చర్చిలో ఉన్నా, ఎల్లప్పుడూ పరిశుద్ధతను కాపాడుకోవాలి. చర్వమ్మ 8:9. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము. 8:9 9:8 రివర్స్ మాట్లాడారు. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు అంటే నీ ప్రవర్తనలో అపవిత్రత ఉంటే అపరిశుద్ధులకు, పాపులకు పరలోకంలో స్థానం లే, పరిశుద్ధులకు మాత్రమే స్థానం. వీరు యేసే రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు. రెండోది అమ్మా చదవమ్మ, ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రె. అమ్మా, ఇప్పుడు ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యం? జయమునకు సాదృశ్యం. ఎక్కడుంది? యోహాను సువార్త 12వ అధ్యాయం పట్టుకురండి. యేసు క్రీస్తు ప్రభుల వారు యెరూషలేములో జయప్రవేశం చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా హోసన్నా, జయం జయం అని ఏం పట్టుకున్నారు? ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. ఎందుకు? యేసుక్రీస్తుకు జయం అంటున్నారు. ఈయనే మరణాన్ని జయించే వ్యక్తి, ఈయనే సాతానుని జయించిన వ్యక్తి, ఈయనే పాపాన్ని జయించిన వ్యక్తి, ఈయనే శరీరాన్ని జయించిన వ్యక్తి. జయం. ఈ ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యం అంటే జయమునకు సాదృశ్యం. చదవమ్మ, యోహాను సువార్త 12వ అధ్యాయము 12-13 వచనాలు. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. అమ్మ, వీళ్ళు ఏం పట్టుకున్నారమ్మా? మేము ఎలాగ పరలోకంలో అంటాయో జయించి, దేన్ని జయించాం? శ్రమలను జయించాం. శ్రమలకు భయపడలే. అంత్యక్రీస్తు పరిపాలన జయించాం. అంత్యక్రీస్తు పరిపాలనకు లోబడలే. జయించి పరలోకాన్ని స్వాధీనపరచుకున్నాం. ఖర్జూరపు మట్టలు. ఇంకా దేనికి సాదృశ్యం? ఖర్జూరపు మట్టలు నీతికి సాదృశ్యం. కీర్తన 92:12 చరణంలో నీతి మంతులు ఖర్జూరపు చెట్టు వలె మొవ్వ వేస్తారు. 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. అమ్మ, మీకు ఈ ఖర్జూరపు చెట్టు గురించి ఒకరోజు మాట్లాడు, గుర్తుందండి ఎవరికైనా? మీరు ఏమంటున్నారు? నీతిమంతులు ఖర్జూరపు చెట్టుతో పోల్చాడు. ఎందుకు ఖర్జూరపు చెట్టుతో పోల్చాడు? ఖర్జూరపు చెట్టు ఆ తల ఎటువైపు ఉంటుంది? ఆకాశం వైపు ఉంటుంది, సూర్యుని వైపు. అంటే ఈ మీకు ఇంతకు మునుపు చెప్పే ఏకదళ బీజవృక్షం, ద్విజల బీజవృక్షం, బోటనీ చదివినోడికి తెలుస్తుంది. కొన్ని వృక్షాలు ఏకదళ బీజవృక్షం,
కొన్ని వృక్షాలు ద్విజల బీజ వృక్షం. అయితే ఈ ఖర్జూరపు చెట్టు, కొబ్బరి చెట్టు, తాటి చెట్టు ఒకే లక్షణం కలిగినవి. ఈ వేళ్ళు ఎక్కడ ఉంటాయి? లోపుకుండో, భూమి లోపడుకుండో. మీరు ఎప్పుడైనా తాటి చెట్టు, ఇప్పుడు ఖర్జూరపు చెట్టు అంటే చూడకపోవచ్చు, అది ఎడారిలో ఉంటుంది. తాటి చెట్టు, కొబ్బరి చెట్టు వేళ్ళు ఎక్కడ ఉంటాయండి? గూపురుగా లోపడుకుండో. అంటే ఏంటి? యోహాను 17:16 ఏమన్నాడు? నేను లోక సంబంధిని కానట్టు వీరును లోక సంబంధులు గారు అన్నాడు. అంటే ఈ ఖర్జూరపు చెట్టు వేర్లన్నీ పైనే ఉంటాయనంటే అర్థం ఏంటి? లోకంలో పాతుకుపోయేవాడు నీతిని సంపాదించుకోలేడు, దేవుని నీతిని సంపాదించుకోలేడు. మీరు చూడండి, ఈ కొబ్బరి చెట్టు, ఈత చెట్టు ఇవన్నీ ఒక కోవకు సంబంధించినవి కదా. కొన్నిసార్లు తుఫాను వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు చెట్టు పూర్తిగా వంగిపోద్ది. వంగిపోయినా ఆ ముఖం ఎలాగుంటుందో తెలుసా? కొన్నిసార్లు మీరు కొన్ని సీనరీస్లో చూస్తూ ఉంటారు, ఇలాగ వంగిపోద్ది, నడుచుకొని దాని మీద కూర్చుంటారు. ఇది వంగిపోయిన మాను ఈ ముఖం మాత్రం ఇలాగుంటుంది. చూసారు ఎప్పుడైనా? ముఖం వంగి ఉంటుంది ఎప్పుడైనా? ఎందుకు ఖర్జూరపు చెట్టుతో పోల్చాడు? దేవుని వైపు చూచారు వీళ్ళు, అంత్యక్రీస్తు వైపు చూడలే, శ్రమల వైపు చూడలే. ఆ నిత్య సువార్త అందగానే ఆ సువార్తను వారు స్వీకరించి యేసు రక్తంలో తన పాపాలు కడుక్కొని విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచాడు. ఆయన రాబోతూ ఉన్నాడు, ఆయన తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. యేసు వైపు చూచారు. అయితే వీరు ఎందుకు చనిపోయారు? అమ్మా, ప్రకటన 13 పట్టుకో. అక్కడ ప్రపంచమంతా ఒక శాసనం చేశాడు అంత్యక్రీస్తు. నొసటి మీద కానీ చేతి మీద కానీ ఆ గుర్తు లేని వారికి క్రయ విక్రయాలు లేదు. అంటే ఆ ముద్ర వేయించుకొనకుండా మేము ఆకలితో చావనైనా చేస్తాం, అంత్యక్రీస్తు పెట్టిన శ్రమలైనా పోర్చుకుంటాం, ఆ ముద్ర వేయించుకొనము అని వేయించుకొనకుండా హతసాక్షిగా చనిపోవటానికి సిద్ధపడిన వాడు. చదువమ్మ 13, 16, 17 చదువు. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ఏమన్నాడు? కొద్దివారేమి, గొప్పవారేమి, ధనికులేమి, దరిద్రులేమి, యజమానులేమి, స్వతంత్రులేమి, అందరూ, ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరును తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. ఆ ముద్ర వేయించుకోనకుండా ఏమన్నారు? చనిపోయి పరలోకాన్ని స్వాధీనపరచుకుంటారు. అయితే వీరికి దేవుడు 7 ఆధిక్యతలు ఇచ్చాడు. 7 అమ్మ ఆ మూలవాక్యం పట్టుకో. అలాగే ఏంటి వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యతలు? గుడారాన్ని, దేవుని గుడారాన్ని వారి మీద కప్పేడట. 15వ వచనం చదవమ్మ. 7:15 ప్రకటన. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. గుడారం కప్పటం అంటే సింహాసనీసునుడు అంటే, గుడారం అంటే మీరు ఇల్లు అనుకుంటే ఇల్లు కప్పితే చస్తారని. సింహాసనాసీనుడైన అంటే దేవుడు గుడారాన్ని కప్పాడు అంటే ఏంటి? మహిమను కప్పాడు. అందుకే పరలోకంలో ఉన్న దేవదూతలు అడుగుతున్నారు ఏమని? ఎవరు వీరు? పరలోకం పుట్టింది మొదలుకొని ఎంత శోభాయమానంగా ఇంతన తెల్లని వస్త్రాలతో ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్న వీరు ఎవరు అంటే, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను వెతుక్కుని తెలుపు చేసుకున్న వారని స్వరం వినబడుతుంది. అంటే మహిమ కప్పాడు గుడారం. అమ్మ, ఇప్పుడు యేసయ్య రూపాంతర అనుభవంలో ఎలాగుంది? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు తెల్లవాయను. అంటే చూడండి వీళ్ళకి ఎంత ఆధిక్యత దొరికిందో చూడండి. వస్త్రములు తలుపయ్యాయి, మహిమని కప్పాడు. మొదటి ఆశీర్వాదం.
అమ్మ దీని అన్నిటికీ ఒక్కొక్క వారం మాట్లాడొచ్చు, కానీ పెద్దదైపోద్ది, ఇది ముగించుదామని. రెండవది ఆకలి ఉండదు. చదువమ్మా. అరే మూలవాక్యం. ఆకలి ఉండదు, దాహం ఉండదు. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. చూడండి, రెండో ఆధిక్యత ఏంటి? ఆకలి ఉండదు. భూమి మీద మనకి ఉదయం తింటే కొంతమంది కడిపే దేవుడు వాళ్ళకి. కొంతమంది ఉంటారు. మొన్న ఒక ఆయన విన్నాను నేను, ఇడ్లీలు తింటే 30 తింటాడట ఆయన. నేను అనుకున్నవారు బాబు 3 ఇడ్లీ కన్నా కడిపి 30 ఇడ్లీ తిని అలాగా ఆరగించుకుంటాడు అంట. మరి అన్నం పెట్టుకుంటే ప్లేట్ తింటాడంట, కేజీ ఒక్కడే. నేను అనుకున్నా ఎలా ఆరాయించుకుంటాడంటే, సరేలేండి వాళ్ళ పని కూడా అలాగే చేస్తారట. ఇక్కడ భూమి మీద ఈ శరీరానికి ఆకలి కలుగుతారు, ఆకలి ఉండదు. రెండవ ఆశీర్వాదం. దాహం ఉండదు, మూడవ ఆశీర్వాదం. ఉంది కదమ్మా. నాలుగవది, సూర్యుని ఎండ లేదు. చదువమ్మా. సూర్యుని ఎండ అయినను ఏ వడగా. అమ్మ, సూర్యుని ఎండ అంటే 2 అర్థాలు వస్తాయి. ఎండ శ్రమకు సాదృశ్యం. అందుకే మీకు సంఘం ఎత్తబడే గుంపులో ఉండదని చెప్పడానికి చాలా రిఫరెన్స్లు ఇస్తూ పరమగీతం కూడా ఒకటి ఇచ్చే. ఏమని? ఎండాకాలమందు నీ మందను నువ్వు ఎక్కడ మేపుతావు. ఎండ దేనికి సాదృశ్యం? శ్రమల. నీడకు తీసుకెళ్తా అని ఉంటుంది. ఇక్కడ ఎండ దేన్ని చూపెడుతుంది? శ్రమకు. ఇప్పుడు పరలోకంలో శ్రమలు ఉంటాయండి. శ్రమ ఉంటే పరలోకం ఎందుకండి? సూర్యుని ఎండ తగలదు, వడదెబ్బ తగలదు, వడగాలి అయినను వారికి తగలదు. అమ్మ, ఇక్కడ ఎన్నో ఆశీర్వాదాలు. ఒకటి, మహిమను గప్పాడు. ఏదైనా తోటలో ఆదాం మహిమ పోగొట్టుకున్నాడు, వీరు మహిమను సంపాదించుకున్నారు. ఎందుకు? నిత్య సువార్తను విని దానికి లోబడ్డారు. అంత్యక్రీస్తు పెట్టిన యొక్క శ్రమలకు సహించడానికి సిద్ధపడ్డారు. హతసాక్షులుగా చనిపోయారు కనుక మహిమ పొందుకున్నారు. ఆకలి లేదు. 2, దప్పికి దాహం లేదు. 3, 4, సూర్యుని ఎండ, శ్రమలు లేవు. 5, వడగాలి. 6, గొర్రె పిల్లే వారికి కాపరిగా ఉండి జీవజలముల బొగ్గ యొద్దకు నడిపిస్తాడంట. దాహమే లేకపోతే జీవజలముల బొగ్గ అంటే పరిశుద్ధాత్మ జలము. అమ్మ చదువమ్మ. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి. అమ్మా, ఇప్పుడు మనకు ఈ లోక సంబంధమైన కాపరితో ఇంక పని లేదు. ఏ కాపరి? అసలైన కాపరి, ప్రధాన కాపరి ఆయనే కాపరిగా ఉంటాడు. చూడండి వాళ్ళ ఆశీర్వాదాలు. చదవమ్మా. జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. అంటే ఏంటిది? ఆనంద ప్రవాహములోనిది వారికి త్రాగనిస్తాడు. అమ్మ అలాగే ఉంచి కీర్తన 36, 8, 9 చరణాలు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఆనంద ప్రవాహం అంటే అక్కడ బాబు కొంతకాలం మీరు దుఃఖించారు. అక్కడ ఇప్పుడు నీ జీవితం అంతా యుగయుగాలు ఆనందిస్తావు. ఆనంద ప్రవాహం. చదవమ్మా, కంటిన్యూ చేయి. దేవుడే వారి కన్నీటి బాష్ప బిందువులు తుడిచివేస్తాడు. చదవమ్మా. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఇప్పుడు ఈ హతసాక్షులుగా చనిపోయి పరలోకానికి వెళ్ళిన గుంపుకు, ఎత్తపడిన సంఘానికి ఒక 8 పోలికలు చెప్తాను. అది ఒక వర్తమానం ఇందులోనే కంప్లీట్ చేసేద్దామని. ఏంటి? ఇప్పుడు మీకు 4వ అధ్యాయం చెప్పినప్పుడు పెద్దలను 2 రీతిలుగా పోల్చే. సింహాసనం మీద ఉన్న పెద్దలను మీకు రిఫరెన్స్లు కూడా చూపించే. దేంతో పోల్చాను? సంఘముతో. గుర్తుంది కదమ్మా అమ్మా. ఇప్పుడు వీరు ఏమన్నా, వీరికి కిరీటం ఉంది. అమ్మ, ప్రకటన 4:4 చదివి ఇప్పుడు వీరు ఎక్కడున్నారో చూడు. వీరు ఎలాగున్నారు? సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను.
ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్న వారై కూర్చుండిరి. చాలు అమ్మ, ఇక్కడ ఈ ఈ పెద్దలను నేను సంఘంతో పోల్చి చెప్పే చాలా రిఫరెన్సులు ఇచ్చాం మీకు, అంతమంది గుర్తుందో. ఇప్పుడు వీరెక్కడ ఎలాగున్నారు? వీరు సంఘములో ఎత్తబడే గుంపులో లేరు, అంటే పెళ్లి కుమార్తె స్థానం పోగొట్టుకున్నారు కనుక వీరికి ఏంటి? సింహాసనము లేదు. చదవమ్మది, అందరూ అది జాగ్రత్తగా చదవండి. గొర్రె పిల్ల ఎదుట నిలబడినట్టు అది చదవమ్మ. అదే 9వ వచనం అనుకుంటా, 9, 10. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువా. మూలవాక్యంకి వెళ్ళమ్మా, మూలవాక్యం 7వ అధ్యాయం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. చాలు అమ్మ, ఇక్కడ చూసారా? వీళ్ళు ఎక్కడున్నారు? సింహాసనం ఎదుటున్నారు. అయితే జయించిన వారిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండబెడతా అని ఎవరు? సంఘం. కనుక ఇక్కడ వీళ్ళు ఎక్కడున్నారు? నిలబడ్డారు, సింహాసనం మీద లేరు. 2, వారికి కిరీటాలు ఉన్నాయి. వీరికి ఉన్నాయమ్మా కిరీటాలు? లేదు. 3, వారు ఏం పట్టుకున్నారు అక్కడ? సువర్ణ ధూపార్తులు పట్టుకున్నారు. 5 ప్రకటన 8 చదవమ్మ, అక్కడ కూడా రాస్తారు. ప్రతి జనం, ప్రతి భాష, లెక్కింప సఖ్యము కాని వారు. 5, 8. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ. ధూపద్రవ్యం దేనికి సాదృశ్యం? ధూపద్రవ్యం ఎవరి దగ్గర ఉంటుందమ్మా? యాజకులకి. అంటే ఇప్పుడు వీళ్ళకి సువర్ణ ధూపత్తు ఉందా? ఉందమ్మా చేతిలో? నీకు ఆధిక్యతలు 8 చెప్తున్నాడు. 1, వారు ఎత్తబడే సంఘంలో కనుక ఉంటే, ఆ గుంపులో చెయ్యి విడవపడకుండా ఉంటే ఎక్కడ కూర్చుంటావు? సింహాసనం మీద. 2, నీకేముంటుంది? కిరీటం ఉంటుంది. 3, వారు కూర్చున్నారు. వీరు ఏం చేస్తున్నారమ్మా? నిలబడి ఉన్నారు. 3వ ఆధిక్యత చూడండి, వాళ్ళు కూర్చున్నారు, వీరు నిలబడ్డారు. 4వ ఆధిక్యత, వారు సువర్ణ ధూపార్తి పట్టుకున్నారు, అంటే వారు యాజక సమూహం. వీరు లేదు, సువర్ణ ధూపార్తి. 5, వీరికి ఒక రాజ్యం ఉన్నది. అమ్మ 5, 9 చదవమ్మ. 9, 10 చూడు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. 10 చదువు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను. ఏమన్నాడు? వీరికి వారికి రాజ్యం ఉంది. ఇప్పుడు వీరి గురించి రాజ్యం ఉందని అన్నాడా? లేదు. ఎందుకు? ఎండేసులో రక్షించబడ్డా దేవుని కృపదార రాజ్యములే. యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. వాళ్ళు ఏంటారు? ఏలుతారు. అంటే 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీదకి వచ్చినప్పుడు ఆ నూతన నిబంధన సంఘం ఏలుతారు. వీరు రక్షించబడతారు, కానీ ఏలుబడి పోగొట్టుకున్నారు. వారు ఏలరు. ఎవరు ఏలుతారు? ప్రకటన 2 కొరింథీ 11వ అధ్యాయం 2, 3 వచనాలు చదువుకుంటే, పవిత్రురాలైన కన్యకరు ఒక్కడే పురుషునికి సమర్పింపవలనని ప్రదానము చేసి తిని. ఆ ఒక్కరే ఎవరు? సంఘం. చదువమ్మ. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి. సంఘం ప్రదానం చేసిందండి. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కంట ముందు ఎత్తబడిన వారికి 8 ఆధిక్యతలు ఉన్నాయి. చెప్పండి ఏంటి? 1 సింహాసనం, 2 కిరీటం,
3 వారు కూర్చున్నారు, వీరు నిలబడ్డారు. 4 వారి చేతిలో సువర్ణ ధూపార్తులు ఉన్నాయి యాజకత్వం చేయటానికి. 5 వారికి ఒక రాజ్యం ఉంది, వీరికి లేదు రాజ్యం. 6 వారు పరిపాలన చేస్తున్నారు, 1000 ఏళ్ల పరిపాలన ఉంటారు, వీరికి పరిపాలన లేదు. చెప్పండి అమ్మా. 7 వారు పెళ్లి కుమార్తె స్థానంలో లే, ఎందుకంటే పెళ్లి కుమార్తె సంఘం ఎత్తబడిపోయింది. కృప ద్వారా ఎండస్లో రక్షణలోకి వచ్చారు. ఇప్పుడు వీరు 7 రీతులుగా స్తుతిస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక ప్రసంగం ఉందో ఎప్పుడైనా చేస్తాను, ఒక ఆదివారం చేస్తే బాగుంటుంది, లోతుగా ఉంది అది. 7 రీతులుగా స్తుతించారు. అమ్మ అదే వాక్యం అలాగే పట్టుకో. 7వ అధ్యాయము ఎలా స్తుతిస్తూ ఉన్నారు అంటే 15వ వచనం 11వ వచనం చదవమ్మ. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిల్వబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమెన్ యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును. ఒకటి 7 రీతిలుగా స్తుతించారు. దేవునికి స్తోత్రం చెల్లించారు. స్తుతి స్తోత్రం అంటాం కదా, పెంతెకొస్తులు ఎక్కువ ఉంటుంది. స్తోత్రం చెల్లించారు. 2 మహిమను, స్తోత్రానికి నువ్వు అర్హుడవు, మహిమకు నువ్వు పాత్రుడు. 2 చదువమ్మా. మహిమయు 2 ఏంటి? మహిమ అంటే నువ్వే పూజనీయుడివి, నువ్వే స్తోత్రానికి అర్హుడివి, మహిమకు పాత్రుడవు. నువ్వు మహిమ స్వరూపైన దేవుడువు. నీ మహిమను విడిచిపెట్టి పోగొట్టుకున్న మహిమను మానవులకు ఇవ్వటానికి భూమి మీదకి వచ్చి మా కొరకే నువ్వు బలియాగం అయిపోయావు కనుక నీ మహిమకు స్తోత్రం, నువ్వు మాకు ఇచ్చిన మహిమకు స్తోత్రం. 3వది అంటున్నాడు జ్ఞానానికి. జ్ఞానమును. 3వది ఏంటి? 7 రీతులుగా అన్నాను కదా, జ్ఞానం. ఇప్పుడు పౌలు ఏమంటాడు తెలుసా? ఆయన జ్ఞానము ఎవడు విమోచించగలడు? దేవుని జ్ఞానం మానవులకు ఆలోచనలకు కానీ జ్ఞానానికి కానీ అందలేనిది. ఆయన జ్ఞానం అమితమైన జ్ఞానం కలిగిన వాడు. 4 కృతజ్ఞతాస్తుతి. చదువమ్మా. కృతజ్ఞతాస్తుతియు. అమ్మా ఎందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నారు? ప్రభువా మాకు నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ రక్షణనే కనుక పోగొట్టుకుంటే ఈ నిత్య రాజ్యంలో మేము చుండేవారం కాదు. కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. 5 ఘనత. చదువమ్మా. ఘనతయు. అమ్మా ఘనత ఘనపరుస్తూ ఉన్నాడు. 6 శక్తియు. శక్తి బలం అంటే నువ్వు శక్తిమంతుడైన దేవుడివు, నీ శక్తి ద్వారా మరణాన్ని జయించావు. నువ్వు బలవంతుడైన దేవుడివు, మాకు బలాన్ని ఇచ్చావు, మా అంతరంగంలో శక్తినిచ్చావు. 7 రీతులుగా దేవుణ్ణి స్తుతించారండి. చెప్పండి, అది మూసి చెప్పండి. ఎలా స్తుతించారు? 1 అమ్మా స్తోత్రం, 2 మహిమ, 3 జ్ఞానం, నువ్వు మహాజ్ఞానవంతుడు, 4 కృతజ్ఞత, 5 ఘనత, 6 శక్తి కలిగిన దేవుడు, 7 బలము కలిగిన దేవుడు అని ఫస్ట్ 3.5 yearsలో హతసాక్షులుగా ప్రతి వంశం, ప్రతి జనం, ప్రతి భాష మాట్లాడే వారిలో నుండి అనేక మంది అక్కడికి వెళతారు. ఎలాగా? 3 రీతులుగా సువార్త అందుతుంది. పరలోకము నుండి దేవదూత, పరలోకము నుండి దేవుడు పంపించిన 20 ప్రవక్తలు, 3 యూదులు, ప్రవక్తల ద్వారా రక్షణలోకి వచ్చిన యూదులు అందిస్తారు. ఎప్పుడైతే వారు అందుకుంటారో హతసాక్షులుగా చావటానికి సిద్ధపడి గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకొని ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. సెకండ్ 3.5 years నో జెంటైల్స్, ఎవ్వరికి ఉండదు. దీంతో 7వ అధ్యాయం ముగిస్తున్నాం. నెక్స్ట్ వీక్ 8వ అధ్యాయంలోకి వెళ్దాం. చాలా లోతైన సత్యం ఉంది అక్కడ కూడా. అరగంట పరలోకం అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇవన్నీ సత్యాలు నెక్స్ట్ ప్రార్థన చేసి రండి. కళ్ళు మూసుకోండి.
అత్యంత ప్రేమ కృప కనికరము కలిగిన మా తండ్రి, నువ్వు ఎంత ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి, ఎంత కృప కలిగిన దేవుడు. నువ్వు కరుణా సంపన్నుడవు, దీర్ఘశాంతుడవు. చెయ్యి విడవబడిన అన్ని జనాంగం కొరకు, క్రైస్తవుల కొరకు, వారిని ప్రేమించి నిత్య సువార్తను ప్రకటించటానికి మరలా నువ్వు అవకాశాలు అంత్యక్రీస్తు పరిపాలనలో కూడా విడిచిపెట్టకుండా ఇస్తూ ఉన్నావు. పరలోకము నుండి దేవదూతను పంపేవు, ప్రవక్తలను పంపేవు, ఇరువురిని. యూదులను రక్షణలోకి వచ్చిన వారు వీరికి సువార్త ప్రకటించి వీరి ద్వారా రక్షణలోకి రావాలి వీరు అని చివరి అవకాశాన్ని మరలా వారికి ఇస్తూ ఉన్నావు. నీ ప్రేమ అపారమైనది తండ్రి, నీ ప్రేమ కొలవలేనిది. ఇంత గొప్ప దేవుడు, ప్రేమామూర్తి అయిన దేవుడు మాకు దొరుకుటకు మేమెంత ధన్యులం తండ్రి. అయితే ఎత్తబడే సంఘంలో గనక మేము లేకపోతే 1000 ఏళ్ల పరిపాలనలో యేసుతో కూడా కూర్చొని సింహాసనం మీద కూర్చొని సామంతరాజులుగా పరిపాలన చేసే ఆధిక్యత పోగొట్టుకుంటాం. మా గుంపులో లేకపోతే కేవలం రక్షించబట్ట మాత్రమే వారికి అగ్నిలో నుండి తప్పించబడతారు, కానీ పాలన పోగొట్టుకుంటారని చెప్పావు. కనుక ఆ సంఘము, ఎత్తబడే సంఘములో ప్రతి బిడ్డ కూడా ఉండుటకు నీ కృప దయచేయండి. విన్న వాక్యాన్ని మరలా నెమరవేసుకోవటానికి నీ కృప చూపించండి. మరలా వచ్చే వారం 8వ అధ్యాయం ప్రారంభించడానికి సిద్ధపడుతూ ఉంటుండగా ప్రార్థనాపూర్వకంగా నీ ప్రియబిడ్డలో రావటానికి నీ కృప దయచేయండి. అంతవరకు నీ కాపుదల భద్రత వారితో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.